ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు కలిగినందుకు దేవుడి నామానికి కోట్లాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం. ఈ దినమందు మనం బైబిల్ గ్రంథం నుంచి ఏం నేర్చుకోబోతున్నామంటే, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం మనం చదివినట్లయితే, ఆహారం లేక యున్నను తన్ను తాను పొగుడుకుని వానికంటే దాసుడు గల అల్పుడు మిక్కిలి గొప్పవాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అంటే ఏమంటే, ఒకనికి ఇద్దరు ముగ్గురు దాసులు ఉన్నారు, పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఒకడికి తినడానికి కూడా ఆహారం లేదు. కానీ తినడానికి ఆహారం లేనివాడు ఏం చేస్తాడంటే తన్ను తాను పొగుడుకుంటాడంట. అదే దాసుడు గలవాడు అల్పుడుగా, ఎవరికి తెలియకుండా, అంటే తన గురించి తాను గొప్పలు చెప్పుకోకుండా ఉంటాడు. బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే, నేత్రాశ, శరీరాశ, జీవపడును. ఈ డంబం అనేది దేవుని వల్ల కలిగినది కాదు. ఈ డంబం ఎవరి వల్ల కలిగిందంటే అపవాది వలన కలిగినది. కాబట్టి మనం ఎవరు కూడా గర్వం కలిగిన వారిగా ఉండకూడదు. మన గురించి మనం గొప్పలు చెప్పుకునే వారిగా ఉండకూడదు. ఎలాగైతే పెద్దలు కూడా చెప్తారు ఏమంటే, అన్నీ ఉండే ఆకు అణిగిమణిగి ఉంటుందని చెప్తూ ఉంటారు. అంటే అన్నీ కలిగిన వ్యక్తులు ఎప్పుడూ కూడా అణిగిమణిగి ఉంటూ ఉంటారు. అలాగే మనం కూడా మనకు అన్నీ కలిగి ఉన్నప్పటికీ, కలిగి లేనప్పటికి కూడా, ఉన్నా లేకున్నా మనం ఎప్పుడైతే గొప్పలు చెప్పుకోకుండా, ఎక్కువగా అవసరానికి మించి మాట్లాడకుండా మనమైతే ఉండగలుగుతామో, అప్పుడు దేవుడు మనల్ని గొప్పవారుగా ఎంచుతాడు. ప్రతి ఒక్కరిని కూడా దీవించేవారుగా, ప్రతి ఒక్కరికి అందించేవారిగా గొప్ప స్టేజ్‌లో మన దేవుడు ఉంచుతాడు. కాబట్టి ఏ ఒక్కరు కూడా గొప్పలు చెప్పుకోకుండా, మనకు ఉన్నదాన్ని సంతృప్తి పడుతూ, అందరికీ మాదిరికరంగా జీవిద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.